अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणपदहारिस्मिन्नोतिथिरसादनं गौरी विमाय सलिलानि तत्यक्षेकपदी द्विपदी सा चतुष्पदी अष्टापदी नवपदी बभुवशी सहस्राक्षरा परमेश्यो मन्न त्रयीमहा गणाधिपति गौरी देवतोभ्याय नमो नमः। 9 భాగాలు పర్వతాల మీద, 2 భాగాలు మాత్రమే భూమి మీద పడడానికి అవకాశం ఉంది. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం. 9 భాగాలు సముద్రము, 2 భాగాలు మాత్రమే భూమి మీద. అంటే ఇది సరిపోతుంది. ఈ 2 భాగాలు అనేటువంటిది ఏదైతే వర్షం పడుతుందో అది పంటలకు అప్పుడప్పుడు అనుకూలంగా పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నాడు. కానీ పంటలు పుష్కలంగా పండడానికి అవకాశం కూడా లేదు అని చెప్పడం జరుగుతుంది. దాంట్లో మరి పండేటువంటిలో ఉన్నటువంటి పంటలు ఎక్కువగా పండుతాయి. దాంట్లో ఎర్రని ధాన్యాలు, మెట్ట ధాన్యాలు, తర్వాత కందులు కానీ, మిర్చి కానీ, బెల్లం మనకు పంటలు ఎక్కువగా పండుతాయని చెప్పేసి చెప్తున్నాడు. అంటే వర్షాభావం ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు వరి కానీ వాటికి వర్షం ఎక్కువ కావాల్సి ఉంటుంది కాబట్టి పండడానికి అవకాశం లేదు. ఇక బంగారం, వెండి ధరలు తీసుకున్నట్లేమంటే పెద్ద మొత్తంలో పెరగడానికి అవకాశము. ఇక దాంట్లో ఇత్తడి, కంచు, ఇనుము, ఉక్కు ఇవన్నీ కూడా యంత్ర పరికరాలు, బొగ్గు, పెట్రోలు, రసాయనాలు ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉంది. కానీ ఇక దాన్ని చూసేటువంటి వాళ్ళు కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బంగారం ధర ఎక్కువ పెరిగినట్లయితే ఇంకా దాని చుట్టూ పడడం అనేటువంటిది తగ్గిపోతుంది. బంగారం కానీ, వెండి కానీ, పెట్రోల్ కానీ, రసాయనాలు కానీ ఇట్లాంటి విషయాలలో ఎక్కువగా ధరలు పెరిగేటువంటి అవకాశము ఉంది అని చెప్తున్నాడు. ఇక అదేవిధంగా అది కాకుండా సిమెంట్ ధర కానీ, తర్వాత లోహ విషయాలు కానీ తర్వాత ఉండకుండా పోయేటువంటి అవకాశము ఉంది. అయితే ఇక ఇది వర్షాభావ పరిస్థితులు చూసినట్లయితే రైతులకు మనం చెప్పుకోవడానికి అవకాశం. ఇక మూడాలకు సంబంధించి మూడం అని చెప్తున్నాం. మనం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇప్పటివరకు అయ్యగారులు అందరికీ కూడా చెప్పి ఉంటారు. ఏంటి అని అంటే ఈ నెల 24 వరకే మంచి ముహూర్తాలు అని చెప్పుకోవడం జరిగింది. 24 వరకు మాత్రమే అంటే వివాహాలు కానీ, గృహప్రవేశాలు కానీ, పంచలు చీరలు కట్టించుకోవడం కానీ, ఇంకా భూమి తవ్వడం కానీ అట్లాంటి పరిస్థితులలో ఇవన్నీ కూడా మంచి ముహూర్తాలు ఉండాల్సిందే, మంచి రోజులు ఉండాల్సిందే. కానీ మనకు చూసినట్లయితే ఇక్కడ ఈ సంవత్సరం మొత్తం మీద కూడా ఇక గురుమౌఢ్యం తీసుకున్నట్లయితే చైత్ర బహుళ ఏకాదశి శనివారం తేదీ 4 అంతకంటే ముందు 4/5/2024 మొదలుకొని మంగళవారం తేదీ 29/5 వరకు వాస్తు కర్తరి దోషం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా బహుళ ఏకాదశి చైత్రమాసం శనివారం తేదీ 4/5/2024 మొదలుకొని వైశాఖ బహుళ దశమి సోమవారం తేదీ 3/6/2024 వరకు గురుమౌఢ్యం అనేటువంటిది ఉంటుంది. మరి ఇక్కడ 4/5 అంటే మే 4 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ అంతకంటే ముందు ఇక్కడ మనకు శుక్రమౌఢ్యం కూడా ఉంది. దాన్ని ఎక్కడి నుంచి అంటే ఇక చైత్ర షష్ఠి సోమవారం తేదీ 29/4/2024 అంటే ఇదే నెలలో 29 నుంచి మూడాలు స్టార్ట్ అవుతున్నాయి. మొదలుకొని ఆషాఢ శుద్ధ చవితి బుధవారం తేదీ 10/7/2024 వరకు శుక్రమౌఢ్యం ఉంటుంది. కాబట్టి దీంట్లో కూడా మనకు మంచి ముహూర్తాలు అనేటువంటివి ఉండవు. అంటే టోటల్గా చూసినట్లయితే ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా మనకు ఆషాఢ మాసం కలుపుకొని ఎలాంటి మంచి ముహూర్తాలు, మంచి రోజులు అనేటువంటివి లేవు. ఎప్పటి నుండి అంటే ఈ నెల 25వ తారీఖు నుంచి స్టార్ట్. మరి ఇక్కడ 29 తారీఖు నుంచి మూడమి ఇచ్చిండ్రు అని అంటే మూడమి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దానికి 2 రోజుల ముందు నుండి ఆ కాలం అనేటువంటి స్టార్ట్ అవుతుంది కాబట్టి మొదలవుతుంది కాబట్టి అప్పటి నుండే మూడం కింద పరిగణించబడతాయి. అందుకే 24 తారీఖు తర్వాత మంచి రోజులు లేవు అని చెప్పడము జరిగింది. ఇక ఈ విషయాలను తప్పి మళ్ళీ ఏ విధంగానంటే మన రాశి విషయాల ఫలితాలకు వచ్చినట్లయితే రాశులలో 12 రాశులు అది మనకు తెలిసినటువంటి విషయమే. మేషం మొదలుకొని మీన రాశి వరకు 12 రాశులు ఎలా విధంగా ఉంటాయి. అవి 9 గ్రహాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ 9 గ్రహాలు ఏ ఏ స్థానాలలో మారుతూ ఉంటాయో 12 స్థానాలలో మారుతూ ఉంటాయి. ఏ ఏ స్థానాలలో మారుతూ ఉంటాయో దాన్ని బట్టి మనకేమవుతుందనంటే మన యొక్క జాతక చక్రం అనేటువంటిది తిరుగుతూ ఉంటుంది. దాంట్లో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి, మేషరాశికి సంబంధించినటువంటి విషయాలు అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము మరియు కృత్తిక నక్షత్రం మొదటి పాదం. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అందులో
కొన్ని పాదాలు ఇంకొక రాశిలోకి పోవచ్చు. ఇప్పుడు ఇదే మేషరాశికి సంబంధించినటువంటిది అశ్విని 4, భరణి 4, కృత్తిక 1. మళ్ళీ కృత్తికాలో ఇంకా మిగతా 3 పాదాలు వృషభ రాశిలోనికి వెళ్ళిపోతాయి. అందులో ఇక మేషరాశి యొక్క ఫలితాలు చూసినట్లయితే మొట్టమొదటిగా గురువు సంవత్సర కాలం మనకు సంచారం చేస్తూ ఉంటుంది ఒకటే స్థానంలో సంవత్సర కాలం. శని ఒక్కొక్కసారి సంవత్సరం చేయొచ్చు, 2 సంవత్సరాలు కూడా కావచ్చు. ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాం మనము. గురువు ఏదైతే ఉందో అది సంవత్సర కాలం ప్రయాణం చేస్తుంది ఒకటే స్థానంలో. ఇప్పుడు మేషరాశిలో ఉంది. అయితే మేషరాశిలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఏప్రిల్ 30 వరకు కూడా మేషరాశిలోనే ఉంటుంది. ఏప్రిల్ 30 తర్వాత వృషభ రాశిలోనికి సంచారం జరుగుతుంది. అప్పటి నుండి మళ్ళీ మనకు మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు మేషరాశి ఫలితాలు తీసుకున్నట్లయితే తేదీ 1/5/2024 వరకు మేషరాశిలోనే ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి ఫలితాలే మనం అనుభవించాల్సి ఉంటుంది. 1/5/2024 అంటే ఇంకా గురువు ఎక్కడ మేషరాశిలోనే ఉన్నాడు. మేషరాశిలో ఉన్నప్పుడు ఇప్పటి వరకు మనకు జరిగిన ఫలితాలు అదే విధంగా కనిపిస్తూ ఉంటాయి. తదుపరి ఇక 2వ తారీఖు నుండి మే 2వ తారీఖు నుంచి మొదలుకొని ఆద్యాంతం అంటే సంవత్సర కాలం పాటు గురువు వృషభ రాశి ప్రవేశం చేస్తూ ఉంటుంది. ఇక వృషభ రాశిలో ఉన్నప్పుడు మేషరాశి వారికి కలిగేటువంటి ఫలితాలు ఏంటి అంటే ద్వితీయ స్థానంలో గురువు, తదుపరి శని ఏకాదశి స్థానంలో శని అనేటువంటిది ప్రవేశించడం జరుగుతుంది. ఏకాదశి స్థానంలో శని ప్రవేశం ఉంది. కాబట్టి మేషరాశి వారికి చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పవచ్చు. గురు దశ కానీ శని దశ కానీ రెండు కూడా అనుకూలంలోనే ఉన్నాయి. చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు. గురువు సహకారం ఉంది, శని సహకారం ఉంది. కాబట్టి ఈ సంవత్సరంలో వాళ్ళు ఏ పనులు చేసుకున్నా కూడా అవలీలగా నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక రాహు కేతు విషయాలను చూసినా కూడా రాహు కూడా మీనరాశిలో ద్వాదశ స్థానంలో ప్రవేశం ఉంటుంది, నడుస్తూ ఉన్నాడు, సంచారం చేస్తూ ఉంది. కానీ ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, రాశులలో ఈ నవగ్రహాలలో 2 వర్గాలు ఉంటాయి. గురువర్గము, శని వర్గము. గురువు కింద 4, శని కింద 5. గురువు కింద 5, శని కింద 4. ఏ గ్రహం యొక్క స్థానము డామినేట్ చేస్తుందో మిగతా గ్రహాల యొక్క స్థానాలు వాటిని డామినేట్ చేయలేవు. ఇప్పుడు ఇక్కడ మేషరాశికి సంబంధించి గురువు డామినేట్ చేస్తున్నాడు, శని డామినేట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళకు అత్యంత చాలా బ్రహ్మాండమైనటువంటి విషయము, బ్రహ్మాండమైనటువంటి కాలం. ఇక రాహుకేతువుల వాళ్ళను కొంచెం చూపు తగ్గించినా కూడా ఈ గురువు శని యొక్క డామినేషన్ వల్ల వాళ్ళన్నీ కూడా అవలీలగా నెరవేర్చుకోవడానికి అవకాశము ఉంది. ఇది మేషరాశి ఫలితాలు. ఇక 2వ రాశి అయినటువంటి వృషభ రాశి. వృషభ రాశిలో కృత్తికా నక్షత్రము 3 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. దీంట్లో ఈ వృషభ రాశి వారికి ఆదాయం 2 అయితే వ్యయం 8. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. అంటే 14 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే లాభంలోనే ఉంటున్నారు అన్నట్టు మేషరాశి వాళ్ళంతా కూడా. ఇక వృషభ రాశి వారికి వచ్చినట్లయితే ఆదాయం 2, వ్యయం 8. అంటే 2 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు ఖర్చు అవుతాయి. కానీ కొన్నిసార్లు మీరు గమనించారో లేదో 8 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ దానికి సంబంధించినటువంటి ఫలితం మనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి దాన్ని మనం యథావిధిగా గెటాన్ చేసుకుంటూ పోవచ్చు. ఇక వృషభ రాశిలో ఇప్పుడు 1వ తారీఖు మే నుండి గురువు వృషభ రాశిలోనికి ప్రవేశించడం జరుగుతుంది. అంటే జన్మస్థానంలోకి వస్తాడు. అప్పుడు వృషభ రాశి వారికి ఇప్పుడున్నంతటువంటి కష్టము అప్పుడు ఉండదు. ఇప్పుడు వృషభ రాశి వారికి ద్వాదస్థానంలో ఉండి చాలా ఇబ్బంది పెట్టిండు, కానీ ఇప్పుడు జన్మస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఒక 50% వాళ్ళకు నయం కావడం జరుగుతుంది. అంటే మంచిగా అనుకూలంగా కావడం జరుగుతుంది. ఇక శని విషయానికి వస్తే వృషభ రాశి వారికి కుంభరాశిలో 10వ స్థానంలో అశుభ స్థానంలోనే ఉన్నాడు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి శని యొక్క చూపు అనేటువంటిది అనుకూలంలో లేదు, 10వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా వాళ్ళు పనులు చేసినట్లయితే వాళ్లకు అనుకూలంగా ఫలితాలు రాకపోవడానికి అవకాశమే ఉంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉంటూ
దానికి సంబంధించినటువంటి పూజలు కానీ దానికి సంబంధించినటువంటి జపాలు కానీ కొన్ని చేసుకుని అయ్యగారులను సంప్రదించి వాటి విధంగా మనము ఉపశమనాలు పొందడానికి అవకాశం ఉంది. ఇక 3వ రాశి మిథున రాశి. మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు, ఇవన్నీ కూడా మిథున రాశిలో ఉంటాయి. ఆదాయం వచ్చేసి 5, వ్యయం వచ్చేసి 5, అంటే సరి సమానం. ఎంత సంపాదిస్తామో అంత ఖర్చు పెట్టడానికి అవకాశం. ఇక ఈ రాశి వారికి గురువు చూసినట్లయితే 1/5/2024 వరకు సేమ్ యథావిధిగా మేషరాశిలోనే ఉంటుంది. తదుపరి వృషభ రాశిలోనికి ప్రవేశిస్తుంది. కాబట్టి ద్వాదశ స్థానంలోనికి సంవత్సరాంతం వరకు కూడా వృషభ రాశిలో 12వ స్థానంలో ఉంటాడు గురువు. 12వ స్థానంలో ఉన్నప్పుడు గురువు అనుకూలం అనేటువంటిది ఉండదు. ఎప్పుడైతే గురువు అనుకూలంలో ఉండాలని అనుకుంటే ఏ స్థానాలలో ఉంటాడు అని అంటే 2వ స్థానం కానీ, 5వ స్థానం కానీ, 6వ స్థానం కానీ, 7వ స్థానం కానీ, 9వ స్థానం కానీ, 11వ స్థానం కానీ, ఈ స్థానాలలో గురువు ఉన్నట్లయితే మనకు అనుకూల ఫలితాలు వస్తాయి అనేటువంటిది శాస్త్రం. అయితే వీళ్లకు మిథున రాశి వాళ్లకు 12వ స్థానంలో ఎవరు గురువు వస్తున్నాడు కాబట్టి ఇబ్బందికరమైనటువంటి విషయమే అని చెప్పొచ్చు. మొత్తం విషయంగా మేషరాశి బాగుంది, కానీ వృషభ రాశి కానీ మిథున రాశి కానీ వీరికి శని చూసినట్లయితే సంవత్సరాంతం వరకు కూడా కుంభరాశి ప్రయాణంలోనే ఉంటుంది. కాబట్టి వీళ్ళకు కుంభరాశి స్థానం ఎప్పుడు వస్తుందంటే 9వ స్థానంలో వస్తాడు. అంటే 9వ స్థానంలో వచ్చినప్పుడు ఏమవుతుంది, వీళ్ళకు ఈ శని అనేటువంటిది అనుకూలంలో లేడు. కాబట్టి మొత్తం మీరు చూసినట్లయితే మిథున రాశి యొక్క ఫలితాలు కూడా మనకు సరైనటువంటి స్థానాలలో లేకపోవడం వల్ల అడ్వర్స్గా, అంటే మనకు వ్యతిరేక దిశలో మనకు ప్రయాణించేటువంటి అవకాశాలు, మనకు వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక 4వ రాశి కర్కాటక రాశి. దీంట్లో పునర్వసు 4వ పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 4 పాదాలు, ఇవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. ఇక వారికి ఆదాయం వచ్చేసి 14, వ్యయం వచ్చేసి 2, అంటే 14 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు సంపాదించడానికి అవకాశం ఉంది. ఇక వీరికి గురువు చూసినట్లయితే 2వ తారీఖు మే నుండి వృషభ రాశిలో సంచారం ఉంటుంది. కాబట్టి అతి బ్రహ్మాండమైనటువంటి కాలం. ఏకాదశ స్థానం అంటే 11వ స్థానం కర్కాటక రాశి చాలా అనుకూలమైన విషయం. ఇట్లా 11వ స్థానంలో రావడం అనేటువంటిది ప్రతి 11 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి గురు దశ అనేటువంటిది చాలా బ్రహ్మాండమైనటువంటి విషయం అని చెప్పొచ్చు. ఇక శని దశ చూసినట్లయితే కానీ కుంభరాశిలో 8వ స్థానం అంటే 8వ స్థానం. ఎప్పుడైతే శని అర్ధాష్టమం అంటే అష్టమంలో సగం 4వ స్థానం, అష్టమ స్థానం అంటే 8వ స్థానం, ఈ స్థానాలలో ఉన్నప్పుడు వారిపై ప్రభావం చాలా క్రూరంగా ఉంటుంది. మరి అది ఏ విధంగా పోగొట్టుకోవచ్చు, ఏ విధంగా ఉపశమనం పొందొచ్చు అని అంటే దానికి సంబంధించినటువంటి పూజలు. ఇప్పుడు శని త్రయోదశి వస్తుంది, శనివారం నాడు త్రయోదశి. శనికి నూనెతో అభిషేకం చేయించడము, శని జపాలు చేయించుకోవడము, లేదా శనికి పూజలు గావించడము, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనకు ఉపశమనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ కర్కాటక రాశి వారికి చెప్పడానికి అవకాశం ఒకటి ఏంటంటే ఏకాదశ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గురు డామినేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా గిటాన్ కావడానికి అవకాశం ఉంది. కానీ ఏ పని అయితే తలపెడతారో ఆ పని చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి సరి అయినటువంటి ముహూర్తాలు తీసుకున్నట్లయితే వాళ్ళు ముందుకు పోవడానికి అవకాశము ఉంటుంది. ఇది 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి. ఇక 5వ రాశి అయినటువంటి సింహరాశి. ఇది మకా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం, ఇవన్నీ కూడా సింహరాశిలో ఉంటాయి. ఇక వీరికి వచ్చేసి ఆదాయం 2 భాగాలు, వ్యయం 14 భాగాలు, 2, 14. ఇక వీరికి వచ్చేసి గురుదశ చూసినట్లయితే 2వ తారీఖు మే నుండి వృషభ రాశిలో సంచారం చేస్తూ 10వ స్థానంలో ఉంటాడు. 10వ స్థానంలో గురువు ఉన్నప్పుడు 50-50 అంటే అర్ధశాతం, అంటే 50% అనుకూలం, 50% అననుకూలం. అంటే అనుకూలంలో ఉన్నప్పుడు మాత్రమే మనం పనులు మొదలు పెట్టుకోవాలి, అప్పుడు పనులు అవలీలగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక శనిని చూసినట్లయితే సింహరాశి వారికి శనిని చూసినట్లయితే ఏ విధంగా అంటే సంవత్సరాంతం వరకు కూడా కుంభరాశిలోనే 7వ స్థానం 7వ స్థానంలో శని ఉంటున్నాడు. అది 7వ స్థానంలో శని ఉన్నప్పుడు అశుభమే. మరి శని ఏ స్థానాలలో ఉంటే శుభం అని అంటే 3వ స్థానము, తదుపరి 6వ స్థానము, తదుపరి 11వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే శని అనుకూలం. అయితే ఇందులో వీళ్లకు సింహరాశి వారికి 7వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఇటు శని అనుకూలంలో ఉండడు,
తర్వాత ఇక గురువుని చూసినట్లయితే గురువు కూడా మనకి ఇక్కడ దశమ స్థానంలో ఉంటాడు కాబట్టి 0.5% మాత్రమే అవకాశం ఉంటుంది. ఇక మీరందరూ కూడా ఈ రాశి వారు తగినటువంటి సమయాలలో తగినటువంటి పనులు ఏవి అవసరమవుతాయి, ఏవి అవసరం కావు, ఏవి ఎప్పుడు చేయాలనేటువంటిది మీరు అయ్యగారులను సంప్రదించి చేసుకుంటే వారికి ఫలితాలు అనేటువంటిది అనుకూలంగా ఉంటాయి. ఇక కన్యా రాశి వారిని చూసినట్లయితే కన్యా రాశిలో ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, ఇవి మొత్తం కూడా కన్యా రాశిలోనికి ఉంటాయి. ఆదాయం వచ్చేసి 5, వ్యయం వచ్చేసి 5. ఇందులో ఏమవుతాయంటే కన్యా రాశి ఖచ్చితంగా చిత్తా నక్షత్రం 2వ పాదం వరకే, మళ్ళీ 3వ పాదం పడితే తులారాశిలో ఉంటుంది. అందులో అక్షరాలు కూడా ఉంటాయి, నామాక్షరాలు అనేటువంటివి ఉంటాయి. వాటిని బట్టి మనము నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఇక ఈ కన్యా రాశి వారికి గురువులు చూసినట్లయితే 2వ తారీఖు మే నెల నుండి చూసినట్లయితే వృషభ రాశిలోనే ప్రయాణం చేస్తుంది కాబట్టి శుభమైనటువంటి స్థానంలో ఉంటుంది. వృషభ రాశిలో 9వ స్థానం, 9వ స్థానం కాబట్టి ఈ కన్యా రాశి వారికి ఇప్పటివరకు మంచిగా కన్యా రాశి వారికి ఈ 30 తారీఖు వరకు కూడా. తదుపరి గురువు యొక్క అనుకూలం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది, 9వ స్థానంలో ప్రవేశించడం జరుగుతుంది. ఆ తదుపరి శనిని చూసినట్లయితే కుంభరాశిలో 6వ స్థానంలో శుభడం. ఇప్పుడే చెప్పాను, శని 6వ స్థానంలో ఉంటే అనుకూలం అని చెప్పి. అంటే మొత్తం మీద చూసినట్లయితే కన్యా రాశి వారికి ఈసారి మంచి కాలమే. కన్యా రాశి చాలా బ్రహ్మాండం, మేషరాశి కన్యా రాశి ఈ రెండు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రెండు వారికి మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక తులారాశి చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, తర్వాత విశాఖ నక్షత్రం 3 పాదాలు, ఇవన్నీ కూడా తులారాశిలోనే ఉంటాయి. వీరికి ఆదాయం వచ్చేసి 2 భాగాలు, వ్యయం వచ్చేసి 8 భాగాలు చూసినట్లయితే. ఇక వీరికి గురుదశ చూసినట్లయితే 2వ తారీఖు మే నుండి వృషభ రాశిలో 8వ స్థానంలో ప్రవేశించడం జరుగుతుంది. 8వ స్థానంలో అంటే తులారాశి వారికి చాలా బ్రహ్మాండమైనటువంటి గడ్డుకాలం. గడ్డుకాలం అంటే ఇక వాళ్ళు నోరు తెరవకుండా ఉండడం బెటర్. నోరు తెరిచి అనవసరంగా మాట్లాడితే నిందలు రావడం, అనవసరమైన లేనిపోయి మన మీద పడడం, అట్లాంటివి చాలా ముఖ్యమైనటువంటి ఈ రాశి వారికి. కాబట్టి సాధ్యమైనంత మట్టుకు నోరు తెరవకుండా ఎదుటి వాళ్ళు చెప్పేది అనేటువంటిది మాత్రమే విని చక్కగా అక్కడి నుంచి దాటుకుంటే మంచిది. అది అంటే దానికి ఉపశమనాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి పూజా ఫలితాలు ఉంటాయి, వాటిని కూడా మనం చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇక శని చూసినట్లయితే కుంభరాశిలోనే ప్రయాణిస్తుంది కాబట్టి 5వ స్థానంలో 5వ స్థానంలో ఉంటాడు. శని కూడా అనుకూలంలో ఉన్నాడు. అంటే మొత్తం మీద తులారాశి వారికి ఇది గడ్డు కాలమే అని చెప్పొచ్చు. ఈ క్రోధినామ సంవత్సరం అటు శని సహకారం లేదు, తర్వాత గురు సహకారం కూడా లేదు. ఇక వృశ్చిక రాశిని తీసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు, ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోనికి ఉంటాయి. వారికి సంబంధించి ఆదాయం 8, వ్యయం 14. ఇక గురుస్థానం చూసినట్లయితే 2వ తారీఖు మే నెల నుండి సంవత్సరాంతం వరకు కూడా వృషభ రాశిలో 7వ స్థానం, 7వ స్థానంలో ఉంటాడు. అనుకూలమే. 7వ స్థానంలో ఉన్నటువంటి గురుదశ అనుకూలమే ఎవరికి? వృశ్చిక రాశి వారికి. అదేవిధంగా శనిని చూసినట్లయితే కుంభరాశిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పటి వరకు అంటే సంవత్సరాంతం వరకు కూడా కుంభరాశిలో అశుభుడొకటి వలన అంటే శని దశ అనేటువంటిది వీరికి మంచి లేదు, కానీ గురుదశ డామినేట్ చేస్తుంది కాబట్టి వృశ్చిక రాశి వారికి ఎంతో కొంత మేలు జరగడానికి అవకాశం అయితే ఉంది. అంటే అటు శని పూర్తి అశుభమైనటువంటి స్థానంలో లేడు, కానీ గురువు పూర్తి శుభమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అందుకే గురు డామినేషన్ ఎక్కువ ఉంటుంది, శని డామినేషన్ తక్కువ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి వారి యొక్క పనులను యథావిధిగా నెరవేర్చుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంది. ఇక నెక్స్ట్ తీసుకున్నట్లయితే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి ఇందులో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. వీరికి ఆదాయం వచ్చేసి 11, వ్యయం వచ్చేసి 5. ఇక వీరి గురు శని దశను తీసుకున్నట్లయితే గురుదశ 2వ తారీఖు మే నెల నుండి సంవత్సరాంతం వరకు కూడా వృషభ రాశిలోనే ఉంటూ 6వ స్థానంలో ప్రయాణించడం జరుగుతుంది. 6వ స్థానంలో పూర్తి అశుభం కాదు, పూర్తి శుభం కాదు, 50-50% గురువు అనుకూలం అనేటువంటిది ఉంటుంది ఎవరికి? ధనుస్సు రాశి వారికి. కాబట్టి వారి యొక్క పనులను ప్రయత్నం ద్వారా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రయత్నం ఏ విధంగా ఉంటుందంటే మనం చూపించుకునేటువంటి ముహూర్తం ఏదైతే పని చేయాలనుకున్నామో
ఆ రోజున ముహూర్తం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అది తీసుకొని పోయినట్లయితే ఆ స్థానంలో అప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది మన ప్రచారం, మన జాతకం అనేటువంటి దాన్ని బట్టి చూసి ముహూర్తం తీసినట్లయితే వారికి పనులు అవలీలగా నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక శనిని తీసుకున్నట్లయితే సేమ్ యథావిధిగా సంవత్సరాంతం వరకు కూడా కుంభరాశిలోనే 3వ స్థానంలో శుభం. 3వ స్థానంలో శుభం అంటే శని మంచిగా వస్తున్నాడు, కానీ గురువు మాత్రం పూర్తి లెవెల్లో మంచి లేదు. అయినా పర్వాలేదు, వీరి యొక్క పనులను ప్రయత్నం ద్వారా నెరవేర్చుకోవడానికి అవకాశము ఉంది. ఇక మకర రాశి, వీరికి ఉత్తరాషాఢ నక్షత్రాలు 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4వ పాదము 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఇవన్నీ కూడా ఈ మకర రాశిలోనే ఉంటాయి. వీరికి ఆదాయం వచ్చేసి 14, వ్యయం వచ్చేసి 14, రెండు సరిసమానంగా ఉన్నాయి. వీరికి గురుదశ చూసినట్లయితే 2వ తారీఖు మే నెల నుండి వృషభ రాశిలో 5వ స్థానంలో 5వ స్థానంలో శుభం. ఇప్పటివరకు మకర రాశి వారికి గడ్డుకాలమే ఉంది, కానీ ఇప్పుడు 1వ తారీఖు తర్వాత మే 1వ తారీఖు తర్వాత నుండి వీరికి గురుదశ అనేటువంటి 5వ స్థానంలో 5వ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది. కాబట్టి వారికి చాలా మంచి కాలమే అని చెప్పుకోవడానికి అవకాశము ఉంది. వారు చేసేటువంటి పనులలో కానీ, కుటుంబ సౌఖ్యం కానీ, తర్వాత ధనలాభం కానీ, సంపద కానీ, ఇవన్నీ కూడా వారికి అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ఇక శనిని తీసుకున్నట్లయితే యథావిధిగా కుంభరాశిలో 2వ స్థానంలో 2వ స్థానంలో ఉన్నాడు. అశుభమే, కానీ పూర్తి లెవెల్ అశుభం కాదు. ఇటు గురు డామినేషన్ ఎక్కువ ఉంది కాబట్టి శని డామినేషన్ తగ్గిపోతుంది. వారు వారి యొక్క పనులను యథావిధిగా నెరవేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక కుంభరాశిని తీసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 4వ పాదము, పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదం, ఇవన్నీ కూడా కుంభరాశిలోనికి వస్తాయి. వీరి యొక్క ఆదాయ వ్యయాలు చూసినట్లయితే ఆదాయం 14, వ్యయం 14, రెండు కూడా సరిసమానం. కుంభరాశి వారికి ఇంతకుముందు కూడా అంత మంచి కాలం అయితే లేదు. ఇప్పుడు 1వ తారీఖు మే నెల తర్వాత యథావిధిగా మనకు గురువు అనేటువంటిది ఏ విధంగా మారుతున్నాడు అని అంటే స్థానచలం అయిపోయి మేషరాశిలో నుంచి వృషభ స్థానంలోకి మారుతున్నాడు. కాబట్టి శతభిషం నక్షత్రం కుంభరాశిలో వస్తుంది. కాబట్టి కుంభం, మీనం, మేషం, వృషభం అంటే గురువు అర్ధాష్టమంలోనికి ప్రవేశిస్తున్నాడు. అర్ధాష్టమం అంటే 4వ స్థానం. కాబట్టి ఇబ్బందికరమైనటువంటి విషయమే, గురు సహకారం అనేటువంటిది దొరకదు కుంభరాశి వారికి. ఇక శనిని తీసుకున్నట్లయితే శని కూడా సంవత్సరాంతం వరకు కూడా కుంభరాశిలోనే జన్మస్థానంలోనే ఉంటున్నాడు. అటు శని ఇటు గురువు రెండు కూడా సహకారం ఉన్నది. కుంభరాశి వారికి చాలా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు అధిగమించాలని అంటే సరైనటువంటి మనం కృత్యాలు చేసుకొని, సరైనటువంటి పూజలు చేసుకొని వాటి ఫలితాలను మనం అనుభవించవచ్చు. దానికి ఎలాంటి భయము అక్కర్లేదు. ఆ విధంగా కుంభరాశి మనము నడుస్తూ ఉంది. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు, ఇవన్నీ కూడా మీనరాశిలో ఉంటాయి. ఆదాయ వ్యయాలు చూసినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, 2. ఇక గురుదశ చూసినట్లయితే 2వ తారీఖు మే నెల నుండి యథావిధిగా వృషభ రాశిలో 3వ స్థానంలో ఉంటాడు. కాబట్టి 3వ స్థానం గురువుకు అశుభమైనటువంటిదే. కాబట్టి వారు వారి యొక్క కృత్యాలను కొన్ని మానుకొని దానికి సరైనటువంటి పూజలు చేసుకొని వాటి యొక్క ఫలితాలను మనం అనుభవించడానికి అవకాశము ఉంది. ఇక శనిని తీసుకున్నట్లయితే సంవత్సరాంతం వరకు కూడా కుంభరాశిలోని 12వ స్థానంలో, ద్వాదశ స్థానం చాలా ఇబ్బందికరమైనటువంటి స్థానము మీనరాశి వారికి. అంటే మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఈ మీనరాశి వారికి అటు గురువు కానీ ఇటు శని కానీ రెండు కూడా ఇబ్బందికరమైనటువంటి విషయమే చెప్పవచ్చు. ఏది ఏమైనా మనకు నడుస్తున్నటువంటి దశను బట్టి అయ్యగారులను సంప్రదించినట్లయితే ఖచ్చితంగా వాటికి శుభ ఫలితాలను మనం రాబట్టుకోవచ్చు. ఎక్కడైనా సరే మనం ఎక్కడున్నా ఎవరున్నా తర్వాత అక్కడ ఉన్నటువంటి అయ్యగారిని మనం సంప్రదించినట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మనకు ఉపశమనాలు చెప్తాడు. ఉపశమనం ఏంటి? ఇప్పుడు గురువు మంచి లేడు, మరి ఏం చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి ఫలితాలు కొన్ని ఉంటాయి, పూజలు కొన్ని ఉంటాయి. గురువారం చేసుకోమనడం కానీ, లేదా గురు జపం చేసుకోమనడం కానీ, లేదా గురుకు సంబంధించి బ్రాహ్మణతో జపాలు చేయించుకోవడం కానీ, ఇట్లాంటి కొన్ని ఫలితాలు అనేటువంటి కొన్ని పూజలు అనేటువంటి ఉంటాయి. వాటి యొక్క ఫలితాలు ఖచ్చితంగా లభించడానికి అవకాశం ఉంది. అది 100% చెప్పుకోవచ్చు మనం. అట్లే విధంగా శని కానీ ఏ రాశి వారైనా సరే వారికి ఉన్నటువంటి నవగ్రహాల యొక్క స్థానాలను బట్టి ఏ విధంగా మనకు నడుస్తున్నాయి,
అవి మంచి స్థానంలో నడిస్తే మనకు మంచి ఫలితాలు ఇస్తాయి, చెడు స్థానాలలో ఉన్నట్లయితే చెడు ఫలితాలు ఇస్తాయి. మరి మనకు ఇబ్బంది అనిపించినప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేస్తామంటే ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి అయ్యగాళ్ళను సంప్రదించి పంతుల దగ్గరికి పోయి, అయ్యా నా పరిస్థితి ఏంటి, నా పేరు ఇది, లేకుండా నా జన్మ నక్షత్రం ఇది, మరి దాని మీదకి నాకు ఏ రాశి వస్తుంది, నా రాశి యొక్క ఫలితం ఏంటి అని చెప్పేసి అడుగుతారు. అడిగిన తర్వాత ఏమవుతుంది అప్పుడు అక్కడ అంటే ఉన్నట్టుగా అక్కడ చెప్పడం, దానికి సంబంధించినటువంటి పూజలు చేసుకోమని చెప్పడం, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. వాటిని మనకు రామచంద్ర భగవానికి జై. అందరు కూడా నిశ్శబ్దంగా అదేవిధంగా లేచి నిల్చున్నట్లయితే మనం చిన్న హారతి ఇచ్చేసుకొని తీర్థ ప్రసాదాలు ఇచ్చేస్తాం. మమ ఇష్ట కామ్యాంత ఫల పురుషార్థ ప్రీత్యర్థం ఆంజనేయ స్వామి దేవత అనుగ్రహత సిద్ధహం కారయిష్యే. ఇది సంకల్పో సంకల్ప సిద్ధిరస్తు. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు అయ్యగారు ఇది సంకల్పో సంకల్ప సిద్ధి आयुष्य सुराहे आयो के आयुष्य सुराहे अंजान जाके तो नाथ सभी सुशांता मंदिर का मेरा और विश्वास के साथ मंदिर
ఇందూరు జిల్లా హిందూ బంధువులకు అదేవిధంగా ముఖ్యంగా ఎల్లమ్మగుట్ట వాసులందరికీ కూడా నూతన తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఏదైతే హిందువుల పండుగలలో ఒక ప్రత్యేకమైన పండగ నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం మొదలు ఉగాది. ఈరోజు ఉగాది పండుగను హిందువులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఉగాది పచ్చడి అనేది ఒక ప్రత్యేక స్థానం. ఏదైతే జీవితంలో వచ్చే కష్టసుఖాలు కానీ సుఖదుఖాలను సంవయనంతో ఎదుర్కోవాలని ఈ ఉగాది పచ్చడి మనకు సూచిస్తూ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యలు ఎదురైనా కానీ ఈ ఉగాది పచ్చడి ఏదైతే షట్రుచుల సమ్మేళనం ఏదైతే ఉందో దానికి ఈ సంకేతాలుగా ఈ ఉగాది పచ్చడి ఉగాది రోజు అందరూ కూడా మనం ప్రత్యేకంగా తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే ముఖ్యంగా ఎల్లమ్మగుట్ట రత్నాల కల్లం హనుమాన్ ఆలయంలో పూర్వీకుల నుండి ఎడ్ల బండ్లను ఊరేగింపుగా దింపడం, గల్లీలోని ప్రధాన కూడళ్ల ద్వారా ఊరేగింపు చేయడం మనకు వస్తున్న ఆనవాయితీ. రాబోయే రోజుల్లో కూడా ఈ ఆనవాయితీని ఇలాగే కొనసాగిస్తూ ఏదైతే రత్నాల కల్లం హనుమాన్ ఆలయ కమిటీ వారు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం, ఉగాది పండుగ రోజు ఆలయాన్ని అలంకరించి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిన భక్తులకు ఉగాది పచ్చడిని అందిస్తూ ఏదైతే ఏర్పాట్లు చేయడం ఆ ఆలయ కమిటీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఊరేగింపు కథాసాము జరిగిన తర్వాత ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కూడా ఈరోజు పఠనం చేయడం చాలా సంతోషకం. అందరూ కూడా ముఖ్యంగా హిందూ బంధువులందరూ కూడా ఈ ఉగాది సందర్భంగా సుఖ సంతోషాలతో ఉండాలని, జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కొని రాబోయే రోజుల్లో ఇంకా ముందుకెళ్లాలని, ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుండాలని కోరుకుంటూ మరొకసారి భక్తులందరికీ కూడా హిందువులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముందుగా భక్తాగ్రేసరులందరికీ కూడా నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఉగాది రోజు ఇందాక మన ఆలయ గౌరవాధ్యక్షులు మరియు కార్పొరేటర్ గారు చెప్పినట్లుగా పచ్చడి కార్యక్రమం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టము. ఇందులో షడ్రుచులు 6 రుచులకు సంబంధించినటువంటి రుచులు ఉంటాయి. దాంట్లో మనం కలగలుపుకొని యథావిధిగా వాటిని స్వీకరించడంలో అర్థం ఏంటి అని అంటే, మనము ఒక కష్టమే కాకుండా ఒక సుఖమే కాకుండా అన్నిటికీ సంబంధించినటువంటి వాటికి మనం అలవాటు పడి వాటిని అధిగమించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ ఉగాది రోజున మనం పచ్చడి కార్యక్రమాన్ని జరుపుకుంటూ పచ్చడిని అందరం కూడా స్వీకరిస్తూ, ముఖ్యంగా మన ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పచ్చడి కార్యక్రమం అనేటువంటిది ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము, ఆనందకరమైనటువంటి విషయంగా కూడా నేను చెప్పుకోవచ్చు. ఆలయ కమిటీ వారికి అందరికీ కూడా నేను నా తరఫున ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. ఎందుకంటే ఇక ముందు కూడా ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ఉగాది సంవత్సరంలో ఇక అందరూ కూడా సుఖ సంతోషాలతోని తులతూగాలని చెప్పేసి మన రత్నాల కల్లం ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము అందరిపైన ఉండాలని చెప్పేసి నేను కోరుతూ అందరికీ కూడా మరొక్కసారి ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.